హలో అండి. పిల్లలకి ఎంతో రుచిగా ఉండేలాగా టమోటా రైస్ అయితే ఈ విధంగా చేస్తానండి నేను అప్పుడప్పుడు. సో, లంచ్ బాక్స్‌లకు కూడా ఈ విధంగా అయితే చేసి పెట్టొచ్చండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఉదయాన్నే స్కూల్‌కి వెళ్ళే పిల్లలుంటారు కదా! అప్పుడు హడావిడిగా వంట అయితే చేస్తూ ఉంటాము. అందులో ఈ రెసిపీ అయితే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుందండి. సో, నేనైతే ఎలా చేశాననేది మీకైతే రెసిపీ చెప్పేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో నెయ్యి, ఆయిలు 2 సమానంగా తీసుకున్నానండి. 2 స్పూన్స్ ఆయిలు, 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని అది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! మన ఇంట్లో మనకు అవైలబుల్ ఏ స్పైసెస్ ఉంటే అవి మొత్తం అయితే వేసేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 2 పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసి సన్నగా వేసేసుకున్నానండి. సో, ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టమోటా, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, పుదీనా మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకున్నానండి. సో, ఆ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. విడివిడిగా కాకుండా ఇలా ఒకసారి పేస్ట్ అయితే పట్టుకొని వేసుకుంటే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది. సో, వేసేసి టమాటా పేస్ట్ అంతా బాగా దగ్గర పడేంత వరకు వేయించేసుకున్నాను. ఇందులో రైస్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నానండి. ఉప్పు వేసేసుకొని ఇందులో మసాలా పొళ్ళండి, బిర్యానీ మసాలా, చాట్ మసాలా, మనకి స్పైసీ ఎంత కావాలో అంత దానికి తగినట్టు కారం వేసేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి. బాగా దగ్గర పడ్డ తర్వాత ఇందులో గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకున్నానండి. సో, 2 నిమిషాలు కలిదిప్పేసిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికైతే 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. సో, కుక్కర్లో వేసేటట్టుంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ రైస్ అయితే వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. సో, నేనైతే గిన్నెలో పెట్టాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. సో, వాటర్ వేసేసి ఉప్పు చెక్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసి మూత పెట్టేసి ఉడికించేసేసుకోవడమేనండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాను. ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేశానండి. సో, రైస్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా స్టవ్ కట్టేసి ఒక 10 నిమిషాలు అయితే రైస్ అయితే పక్కన పెట్టేస్తాను. సో, ఆరేసరికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో, ఇలా రైస్కి చికెన్ అయితే చాలా బాగుంటుంది. అంటే బాక్స్లో చికెన్ పెట్టనవ్వదు, కొంతమంది తీసుకోరు కదా! నేనైతే ఇంట్లో చేశాను కాబట్టి సో, చికెన్ అయితే చేశాను ఈరోజు. సో, ఈ విధంగా తింటే చాలా అయితే టేస్టీగా ఉంటుందండి. సో, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. సో, ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.